మనం క్యారెట్ జ్యూస్ తాగినప్పుడు లేదా క్యారెట్ హల్వా చేసినప్పుడు మిగిలిపోయే ఆ పిప్పిని ఏం చేస్తాం? పారేస్తాం కదా. కానీ శాస్త్రవేత్తలు ఆ వేస్ట్ నుండి అదిరిపోయే ప్రోటీన్ ఫుడ్ని తయారు చేశారు. మనం తినే మాంసం, సోయా కంటే రుచికరంగా ఉండే ఈ ఫంగల్ ప్రోటీన్ కదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వినూత్న పరిశోధన వివరాలను అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించారు. శాస్త్రవేత్త మార్టిన్ గాన్ నేతృత్వంలోని బృందం క్యారెట్ ప్రాసెసింగ్ ద్వారా వచ్చే వ్యర్థాలను వృధా చేయకుండా వాటిని ఆహారంగా మార్చే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అసలు ఈ ప్రోటీన్ ఎలా తయారవుతుంది? శాస్త్రవేత్తలు క్యారెట్ వ్యర్థాల మీద మైసీలియం అనే శిలీంద్ర వేర్లను పెంచారు. మనం సాధారణంగా తినే పుట్టగొడుగుల కంటే ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. ఇందులో ముఖ్యంగా పింక్ ఆయిస్టర్ మష్రూమ్ అనే రకం క్యారెట్ వ్యర్థాల మీద పెరిగి అత్యధిక ప్రోటీన్ని విడుదల చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనలో భాగంగా ఈ ఫంగల్ ప్రోటీన్తో శాస్త్రవేత్తలు కొన్ని శాకాహార ఫ్యాటీలు, సాసేజ్లు తయారు చేశారు. వీటిని రుచి చూసిన వాలంటీర్లు మామూలుగా దొరికే సోయా ప్రోటీన్ కంటే ఈ క్యారెట్ ఫంగల్ ప్రోటీనే చాలా బాగుందని రేటింగ్ ఇచ్చారు. దీనికి మంచి వాసన, రుచితో పాటు అద్భుతమైన టెక్స్చర్ కూడా ఉందని వారు తేల్చారు. ఈ ఫంగల్ ప్రోటీన్ కేవలం రుచిలోనే కాదు, పోషకాల్లో కూడా జంతు మాంసానికి దీటుగా ఉంటుంది. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది మరియు పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మన శరీరం సులభంగా గ్రహించగలిగే అమినో యాసిడ్లు కూడా ఇందులో ఉన్నాయని శాస్త్రవేత్తలు లెక్కలతో సహా నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహార కొరత ఏర్పడుతోంది. ఈ కొత్త పద్ధతి వల్ల అదనంగా పంట భూములు అవసరం లేదు, నీటి ఖర్చు కూడా చాలా తక్కువ, పారేసే వ్యర్థాల నుండే హై క్వాలిటీ ఫుడ్ తయారవుతోంది. కాబట్టి భవిష్యత్తులో ఇది సర్క్యులర్ ఎకానమీకి పెద్ద పీట వేయబోతోంది. చూసారుగా, వేస్ట్ అనుకున్న క్యారెట్ పిప్పి నుండి శాస్త్రవేత్తలు ఎంతటి అద్భుతమైన ఆహారాన్ని సృష్టించారో. ఈ మైసీలియం టెక్నాలజీ భవిష్యత్తులో మన ప్లేట్లలో సరికొత్త రుచులను నింపబోతోంది. వెలుగులోకొచ్చిన ఈ కొత్త ఆవిష్కరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.